బ్రహ్మ సంస్కృతం బ్రహ్మ ఐఏఎస్టి బ్రహ్మ ఒక హిందూ దేవుడు, త్రిమూర్తులలో సృష్టికర్త అని పిలుస్తారు. విష్ణువు మరియు శివుడిని కలిగి ఉన్న సుప్రీం దివ్యత్వం యొక్క త్రిమూర్తులు. అతను సృష్టి, జ్ఞానం మరియు వేదాలతో సంబంధం కలిగి ఉన్నాడు. బ్రహ్మ సృష్టి పురాణాలలో ప్రముఖంగా ప్రస్తావించబడింది. కొన్ని పురాణాలలో అతను హిరణ్యగర్భ అని పిలువబడే బంగారు పిండములో తనను తాను సృష్టించుకున్నాడు. బ్రహ్మ తరచుగా వైదిక దేవుడు ప్రజాపతితో గుర్తించబడతాడు. వేద అనంతర కాలంలో బ్రహ్మ ఒక ప్రముఖ దేవత మరియు అతని శాఖ ఉనికిలో ఉంది. అయినప్పటికీ 7వ శతాబ్దం నాటికి అతను తన ప్రాముఖ్యతను కోల్పోయాడు. అతను విష్ణువు, శివుడు మరియు మహాదేవి వంటి ఇతర ప్రధాన దేవతలచే కప్పబడి ఉన్నాడు మరియు ప్రధాన దేవతలచే సృష్టించబడిన ద్వితీయ సృష్టికర్త పాత్రకు తగ్గించబడ్డాడు. బ్రహ్మ సాధారణంగా 4 తలలు మరియు చేతులతో ఎరుపు లేదా బంగారు రంగు గల గడ్డం ఉన్న వ్యక్తిగా చిత్రీకరించబడ్డాడు. అతని 4 తలలు 4 వేదాలను సూచిస్తాయి మరియు 4 కార్డినల్ దిశలకు సూచించబడ్డాయి. అతను కమలంపై కూర్చున్నాడు మరియు అతని వాహనం కొండ ఒక హంస గూస్ లేదా క్రేన్. గ్రంథాల ప్రకారం బ్రహ్మ తన మనస్సు నుండి తన పిల్లలను సృష్టించాడు కాబట్టి వారిని మానసపుత్రులుగా సూచిస్తారు. సమకాలీన హిందూమతంలో బ్రహ్మ జనాదరణ పొందిన ఆరాధనను ఆస్వాదించడు మరియు త్రిమూర్తిలోని ఇతర 2 సభ్యుల కంటే చాలా తక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాడు. బ్రహ్మ పురాతన గ్రంథాలలో గౌరవించబడ్డాడు, అయినప్పటికీ భారతదేశంలో ప్రాథమిక దేవతగా చాలా అరుదుగా ఆరాధించబడతాడు, ఎందుకంటే అతని గౌరవానికి అంకితమైన ముఖ్యమైన శాఖ ఏదీ లేదు. భారతదేశంలో అతనికి అంకితం చేయబడిన కొన్ని ఆలయాలు ఉన్నాయి. రాజస్థాన్లోని బ్రహ్మ దేవాలయం పుష్కర్ అత్యంత ప్రసిద్ధమైనది. బ్యాంకాక్లోని ఎరావాన్ పుణ్యక్షేత్రం వంటి కొన్ని బ్రహ్మ దేవాలయాలు భారతదేశం వెలుపల కనిపిస్తాయి. ఇవి థాయ్ బౌద్ధ సమాజంలో అపారమైన ప్రజాదరణను పొందాయి. బ్రహ్మ అనే పదం యొక్క మూలాలు అనిశ్చితంగా ఉన్నాయి. దీనికి కారణం వేద సాహిత్యంలో అంతిమ వాస్తవికత కోసం బ్రాహ్మణం మరియు పూజారి కోసం బ్రాహ్మణ వంటి అనేక సంబంధిత పదాలు కనిపిస్తాయి. బ్రహ్మ యొక్క ఆధ్యాత్మిక భావన మరియు బ్రహ్మ దేవత మధ్య వ్యత్యాసం ఏమిటంటే, పూర్వం హిందూమతంలో లింగరహిత నైరూప్య మెటాఫిజికల్ భావన, రెండోది హిందూ సంప్రదాయంలో అనేక పురుష దేవుళ్లలో ఒకటి. బ్రహ్మం యొక్క ఆధ్యాత్మిక భావన చాలా పాతది మరియు కొంతమంది పండితులు బ్రహ్మ దేవత బ్రహ్మ యొక్క వ్యక్తిత్వం లేని సార్వత్రిక సూత్రం యొక్క వ్యక్తిత్వం మరియు కనిపించే చిహ్నంగా ఉద్భవించి ఉండవచ్చు అని సూచిస్తున్నారు. బ్రహ్మ అనే పేరుగల ఒక ప్రత్యేక దేవత ఉనికిని చివరి వేద గ్రంథాలలో రుజువు చేయబడింది. వ్యాకరణపరంగా నామమాత్రపు కాండం బ్రహ్మ 2 విభిన్న రూపాలను కలిగి ఉంది. నపుంసక నామవాచకం బ్రహ్మం, దీని నామమాత్ర ఏకవచన రూపం బ్రహ్మ మరియు పురుష నామవాచకం బ్రహ్మన్, దీని నామకరణ ఏకవచనం బ్రహ్మ. పూర్వం నపుంసక రూపం సాధారణీకరించబడిన మరియు నైరూప్యమైన అర్థాన్ని కలిగి ఉంటుంది, అయితే రెండోది పురుష రూపం బ్రహ్మదేవత యొక్క సరైన పేరుగా ఉపయోగించబడుతుంది. అయితే మహాభారతం రచించబడిన సమయంలో బ్రహ్మన్ అనే పదాన్ని కొన్నిసార్లు బ్రహ్మ పేరుకు పర్యాయపదంగా ఉపయోగించారు. సాహిత్యం మరియు ఇతిహాసాలు సవరించు. వేద సాహిత్యం సవరించు. 1వ శతాబ్దం CE ప్రారంభంలో బిమారన్ పేటికపై బ్రహ్మ యొక్క ప్రారంభ చిత్రణ. బ్రిటిష్ మ్యూజియం ఎడమ. 12వ శతాబ్దపు చెన్నకేశవ ఆలయం వద్ద బ్రహ్మ, సోమనాథపుర. కుడి. 6వ, 7వ శతాబ్దపు ఐహోల్ దేవాలయంలో బ్రహ్మ. విష్ణువు మరియు శివునితో బ్రహ్మ గురించిన మొట్టమొదటి ప్రస్తావన 1 మైత్రాయనీయ ఉపనిషత్తులోని 5వ ప్రపాఠకం పాఠంలో ఉంది, బహుశా 1వ సహస్రాబ్ది BCE చివరిలో కంపోజ్ చేయబడింది. బ్రహ్మ గురించి మొదట 5:1 శ్లోకంలో చర్చించబడింది. దీనిని కుత్సాయన శ్లోకం అని కూడా పిలుస్తారు. ఆపై 5:2 శ్లోకంలో వివరించబడింది. జావా ఇండోనేషియాలోని ప్రంబనంలో బ్రహ్మ శిల్పం. పాంథీయిస్టిక్ కుత్సాయన శ్లోకంలో ఉపనిషత్తు ఒకరి ఆత్మ బ్రహ్మమని నొక్కి చెబుతుంది మరియు ఈ అంతిమ వాస్తవికత విశ్వం లేదా దేవుడు ప్రతి జీవిలో ఉంటాడు. ఇది లోపల ఉన్న ఆత్మను ఆత్మ, నేనే బ్రహ్మగా మరియు బ్రహ్మం యొక్క వివిధ ప్రత్యామ్నాయ వ్యక్తీకరణలను సమం చేస్తుంది. ఈ క్రింది విధంగా: నువ్వు బ్రహ్మ, నీవు విష్ణువు, నీవు రుద్రశివుడు, నీవు అగ్ని, వరుణ, వాయు, ఇంద్రుడు, నీవు ఆర్టాల్. శ్లోకం 5:2 బ్రహ్మ, విష్ణు మరియు శివుడు గుణ సిద్ధాంతంలోకి మ్యాప్ చేయబడ్డారు, అంటే గుణాలు
మనస్సు మరియు సహజమైన ధోరణులు అన్ని జీవులలో కనిపిస్తాయి. మైత్రి ఉపనిషత్ యొక్క ఈ అధ్యాయం విశ్వం చీకటి నుండి ఉద్భవించిందని తమస్సు నొక్కి చెప్పింది. మొదట అభిరుచిగా సహజసిద్ధమైన గుణం రజస్సు ద్వారా వర్ణించబడింది. ఇది స్వచ్ఛత మరియు మంచితనం సత్వముగా శుద్ధి చేయబడింది మరియు వేరు చేయబడింది. ఈ 3 గుణాలలో రజస్సు బ్రహ్మకు ఈ క్రింది విధంగా మ్యాప్ చేయబడింది. ఇప్పుడు అతనిలో తామసానికి చెందిన భాగమే, ఓ పవిత్ర జ్ఞాన విద్యార్థుల బ్రహ్మచారిణులు ఈ రుద్రుడు. పవిత్రమైన జ్ఞాన విద్యార్థులారా, రాజసానికి చెందిన అతని భాగమే ఈ బ్రహ్మ. అతనిలోని సత్వానికి సంబంధించినది, పవిత్రమైన జ్ఞాన విద్యార్థులే, ఈ విష్ణువు. నిశ్చయంగా ఆ ఒక్కడు 3 రెట్లు అయ్యాడు. 8 రెట్లు, 11 రెట్లు, 12 రెట్లు, అనంతమైన రెట్లు అయ్యాడు. ఈ జీవుడు నపుంసకుడు అన్ని జీవులలోకి ప్రవేశించాడు. అతను అన్ని జీవులకు అధిపతి అయ్యాడు. అది లోపల మరియు వెలుపల ఉన్న ఆత్మ నేనే అవును, లోపల మరియు వెలుపల. మైత్రి ఉపనిషత్తు 5.2. మైత్రి ఉపనిషత్తు బ్రహ్మను హిందూమతం యొక్క గుణ సిద్ధాంతంలోని ఒక మూలకంతో మ్యాప్ చేస్తుంది. ఈ వచనం అతనిని తరువాతి పురాణ సాహిత్యంలో కనుగొనబడిన హిందూ త్రిమూర్తి ఆలోచన యొక్క ట్రిఫంక్షనల్ అంశాలలో ఒకటిగా చిత్రీకరించలేదు. వేదాంతరం, ఇతిహాసాలు మరియు పురాణాలు. సవరించు. వేద అనంతర కాలంలో బ్రహ్మ ఒక ప్రముఖ దేవత మరియు అతని శాఖ 2వ నుండి 6వ శతాబ్దం కేలో ఉనికిలో ఉంది. బ్రహ్మానంద పురాణం వంటి ప్రారంభ గ్రంథాలు శాశ్వతమైన సముద్రం తప్ప మరొకటి లేదని వివరిస్తాయి. దీని నుండి హిరణ్యగర్భ అనే బంగారు గుడ్డు ఉద్భవించింది. గుడ్డు విరిగింది మరియు దానిలో తనను తాను సృష్టించుకున్న బ్రహ్మ ఉనికిలోకి వచ్చాడు, స్వయంభు అని పేరు పొందాడు. అప్పుడు అతను విశ్వం, భూమి మరియు ఇతర వస్తువులను సృష్టించాడు. అతను తన సృష్టిపై జనాభా మరియు జీవించడానికి ప్రజలను కూడా సృష్టించాడు. అయితే 7వ శతాబ్దం నాటికి బ్రహ్మ తన ప్రాముఖ్యతను కోల్పోయాడు. బ్రహ్మ పతనానికి ప్రధాన కారణాలలో కొన్ని శైవ మతం మరియు వైష్ణవ మతం యొక్క పెరుగుదల, స్మార్త సంప్రదాయంలో అతనిని శక్తితో భర్తీ చేయడం మరియు బౌద్ధులు, జైనులు మరియు వైష్ణవులు మరియు శైవుల హిందూ అనుచరులచే తరచుగా దాడులు జరగడం అని చరిత్రకారులు భావిస్తున్నారు. పురాణ ఇతిహాసాలు అతని పతనానికి వివిధ కారణాలను పేర్కొంటున్నాయి. బ్రహ్మ తన స్థానాన్ని ఎందుకు కోల్పోయాడు అనేదానికి ప్రధానంగా 2 ప్రముఖ వెర్షన్లు ఉన్నాయి. మొదటి సంస్కరణ శివ పురాణాన్ని సూచిస్తుంది. ఇక్కడ బ్రహ్మ మరియు విష్ణువు తమలో ఎవరు గొప్ప అని వాదించారు. వారు చర్చలు జరుపుతున్నప్పుడు వారు ఆకాశంలో ఒక పెద్ద అగ్నిగుండాన్ని చూశారు. వారు ఈ కాలం యొక్క మూలం మరియు పరిధిని గుర్తించాలని నిర్ణయించుకున్నారు. విష్ణువు పంది రూపాన్ని ధరించి పాతాళానికి వెళ్ళాడు మరియు బ్రహ్మ ఒక గూస్ ఎక్కి స్వర్గం వైపు ప్రయాణించాడు. విష్ణు తన ఓటమిని అంగీకరించాడు. అతను మూలాన్ని కనుగొనలేకపోయానని ప్రకటించాడు. అయితే బ్రహ్మ తన మూలాన్ని కనుగొన్నట్లు తన అబద్ధానికి మద్దతుగా కేతకి పుష్పాన్ని తప్పుడు సాక్షిగా నియమించాడు. శివుడు తన శరీర రూపంలో అగ్ని నుండి ఉద్భవించాడు మరియు అతని నిజాయితీకి బ్రహ్మ తలలలో ఒకదానిని నరికి, అతను ఇకపై పూజలు అందుకోనని ప్రకటించాడు. విష్ణువుతో సంతోషించిన శివుడు అతనికి ఉన్నత స్థితిని మరియు అతని ఆరాధనకు అంకితమైన చురుకైన అనుచరులను అందించాడు. హిందూమతం యొక్క వేదనంతర గ్రంథాలు విశ్వం యొక్క బహుళ సిద్ధాంతాలను అందిస్తాయి. వాటిలో చాలా వరకు బ్రహ్మకు సంబంధించినవి. వీటిలో సర్గ విశ్వం యొక్క ప్రాథమిక సృష్టి మరియు విసర్గ ద్వితీయ సృష్టి, వాస్తవికత యొక్క 2 స్థాయిలు ఉన్నాయని భారతీయ ఆలోచనకు సంబంధించిన ఆలోచనలు ఉన్నాయి. ఒకటి మారనిది మెటాఫిజికల్ మరియు ఇతర ద్వితీయమైనది ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది అనుభావిక, మరియు తరువాతి యొక్క అన్ని గమనించిన వాస్తవికత అనంతంగా పునరావృతమయ్యే అస్తిత్వ చక్రంలో ఉందని. విశ్వం మరియు మనం అనుభవించే జీవితం నిరంతరం సృష్టించబడుతూ, పరిణామం చెందుతూ, కరిగిపోయి, మళ్లీ సృష్టించబడుతూ ఉంటాయి. ప్రాథమిక సృష్టికర్త కోసం ఉపయోగించే పదాలలో బ్రాహ్మణ లేదా పురుష లేదా దేవితో వేద విశ్వరూపాలలో విస్తృతంగా చర్చించబడింది. దీనికి విరుద్ధంగా వేద మరియు వేద అనంతర గ్రంథాలు వేర్వేరు దేవుళ్ళు మరియు దేవతలను ద్వితీయ సృష్టికర్తలుగా పేర్కొన్నాయి. తరచుగా వేద అనంతర గ్రంథాలలో బ్రహ్మ మరియు కొన్ని సందర్భాల్లో ప్రతి విశ్వచక్రం కల్ప, అయోన్ ప్రారంభంలో వేరే దేవుడు లేదా దేవత ద్వితీయ సృష్టికర్త. మహాభారతం మరియు పురాణాలలో వివరించిన విధంగా బ్రహ్మ ద్వితీయ సృష్టికర్త, మరియు ఎక్కువగా అధ్యయనం చేయబడిన మరియు వివరించబడిన వారిలో ఉన్నారు. కొన్ని గ్రంథాలు బ్రహ్మదేవుడు విష్ణువు యొక్క నాభి నుండి ఉద్భవించిన కమలం నుండి జన్మించాడని మరియు బ్రహ్మ యొక్క కోపం నుండి శివుడు జన్మించాడని సూచిస్తున్నాయి. దీనికి విరుద్ధంగా
శివకేంద్రీకృత పురాణాలు బ్రహ్మ మరియు విష్ణువులను అర్ధనారీశ్వరుడు, సగం శివుడు మరియు సగం పార్వతి సృష్టించినట్లు వివరిస్తాయి. లేదా ప్రత్యామ్నాయంగా, బ్రహ్మరుద్ర నుండి జన్మించారు, లేదా విష్ణువు, శివుడు మరియు బ్రహ్మ వేర్వేరు యుగాలలో కల్పం ఒకరినొకరు చక్రీయంగా సృష్టించుకుంటారు. ఇంకా మరికొందరు దేవత దేవి బ్రహ్మను సృష్టించిందని సూచిస్తున్నారు, మరియు ఈ గ్రంథాలు బ్రహ్మవారి తరపున వరుసగా పనిచేస్తున్న ప్రపంచాన్ని ద్వితీయ సృష్టికర్తగా పేర్కొంటున్నాయి. బ్రహ్మ విశ్వంలోని అన్ని రూపాలను సృష్టిస్తాడు, కానీ ఆదిమ విశ్వాన్నే కాదు. అందువల్ల చాలా పురాణ గ్రంథాలలో బ్రహ్మ యొక్క సృజనాత్మక కార్యకలాపం ఉన్నతమైన దేవుని ఉనికి మరియు శక్తిపై ఆధారపడి ఉంటుంది. ఇంకా హిందూమతం యొక్క ఈ ప్రధాన ఆస్తిక సంప్రదాయాల మధ్యయుగ నాటి గ్రంథాలు సగుణ ముఖం మరియు లక్షణాలతో ప్రాతినిధ్యం బ్రహ్మ వరుసగా విష్ణువు, శివుడు లేదా దేవి అని నొక్కి చెప్పాయి. వేద అనంతర పౌరాణిక సాహిత్యంలో బ్రహ్మ సృష్టిస్తుంది కానీ దేనిని సంరక్షించదు లేదా నాశనం చేయదు. అతను కొన్ని హిందూ గ్రంథాలలో విష్ణువు సంరక్షకుడు, శివుడు విధ్వంసకుడు, అన్ని ఇతర దేవతలు, పదార్థం మరియు ఇతర జీవులతో పాటు అధిభౌతిక బ్రాహ్మణం నుండి ఉద్భవించినట్లు ఊహించబడింది. బ్రహ్మదేవుడు దాని విశ్వోద్భవ శాస్త్రంలో భాగంగా వర్ణించబడిన హిందూ మతంలోని ఆస్తిక పాఠశాలల్లో, అతను అన్ని దేవతల వలె మర్త్యుడు మరియు విశ్వం ముగిసినప్పుడు, ఒక కొత్త విశ్వచక్రం కల్ప పునఃప్రారంభించబడినప్పుడు అమూర్తమైన అమర బ్రహ్మంగా కరిగిపోతాడు. 10వ శతాబ్దంలో తమిళనాడులోని యమ మరియు చిత్రగుప్తుల చుట్టూ ఉన్న బ్రహ్మశిల్పం, భాగవత పురాణంలో బ్రహ్మకారణాల మహాసముద్రం నుండి పైకి లేచిన వ్యక్తిగా అనేక సార్లు చిత్రీకరించబడింది. బ్రహ్మ ఈ పురాణాన్ని పేర్కొన్నాడు, సమయం మరియు విశ్వం పుట్టిన క్షణంలో హరినాభిలో వేళ్ళూనుకున్న కమలం లోపల ఉద్భవిస్తుంది. పురాణంలో అతని స్తుతి ప్రధానమైనది విష్ణువు బ్రహ్మ నిద్రమత్తులో ఉన్నాడని, తప్పు చేస్తున్నాడని మరియు విశ్వాన్ని ఒకచోట చేర్చడం వల్ల తాత్కాలికంగా అసమర్థుడని గ్రంథాలు నొక్కి చెబుతున్నాయి. అప్పుడు అతను తన గందరగోళం మరియు మగత గురించి తెలుసుకుంటాడు, సన్యాసిగా ధ్యానం చేస్తాడు, ఆపై హరిని తన హృదయంలో గ్రహించాడు, విశ్వం యొక్క ప్రారంభం మరియు ముగింపును చూస్తాడు, ఆపై అతని సృజనాత్మక శక్తులు పునరుద్ధరించబడతాయి. బ్రహ్మ భాగవత పురాణాన్ని పేర్కొన్నాడు. ఆ తర్వాత ప్రకృతి, పదార్థం మరియు పురుష ఆత్మ కలిపి మిరుమిట్లు గొలిపే వివిధ రకాల జీవులను మరియు కారణ సంబంధమైన తుఫానును సృష్టించాడు. భాగవత పురాణం ఈ విధంగా మాయ యొక్క సృష్టిని బ్రహ్మకు ఆపాదిస్తుంది. ఇందులో అతను సృష్టి కొరకు సృష్టిస్తాడు, మంచి మరియు చెడు, భౌతిక మరియు ఆధ్యాత్మికం, ఒక ప్రారంభం మరియు ముగింపు రెండింటినీ నింపాడు. పురాణాలు బ్రహ్మను కాలాన్ని సృష్టించే దేవతగా వర్ణిస్తాయి. అవి మానవ సమయాన్ని బ్రహ్మకాలానికి సహసంబంధం కలిగి ఉంటాయి, అంటే మహాకల్పం అనేది ఒక పెద్ద విశ్వకాలం, బ్రహ్మ ఉనికిలో ఒక పగలు మరియు ఒక రాత్రికి పరస్పర సంబంధం కలిగి ఉంటుంది. వివిధ పురాణాలలో బ్రహ్మ గురించిన కథలు విభిన్నమైనవి మరియు అస్థిరమైనవి. ఉదాహరణకు, స్కాంద పురాణంలో పార్వతీదేవిని విశ్వం యొక్క తల్లి అని పిలుస్తారు మరియు ఆమె బ్రహ్మ, దేవతలు మరియు 3 లోకాలను సృష్టించిన ఘనత పొందింది. సత్వ, రజస్సు మరియు తమస్సు అనే 3 గుణాలను పదార్థంగా ప్రకృతి కలిపి అనుభవపూర్వకంగా గమనించిన ప్రపంచాన్ని సృష్టించినది ఆమె అని స్కంద పురాణం పేర్కొంది. పౌరాణిక మరియు తాంత్రిక సాహిత్యంలో బ్రహ్మ యొక్క వేద చర్చ రాజస్ నాణ్యత దేవుడుగా విస్తరిస్తుంది. అయితే ఈ గ్రంథాలు అతని భార్య సరస్వతికి సత్వగుణం సమతుల్యత, సామరస్యం, మంచితనం, స్వచ్ఛత, సంపూర్ణ, నిర్మాణాత్మక, సృజనాత్మక, సానుకూల, శాంతియుత, సద్గుణం ఉందని, తద్వారా బ్రహ్మ రజస్సు, అభిరుచి యొక్క నాణ్యత, కార్యాచరణ, మంచి లేదా చెడు కాదు, మరియు కొన్నిసార్లు చర్యక్వాచర్య, వ్యక్తిగతీకరించడం, నడిచే, డైనమిక్. సంగం సాహిత్యం, సవరించు. సంగం సాహిత్యం ప్రాచీన తమిళకం చుట్టూ అనేక హిందూ దేవుళ్లను మరియు వైదిక పద్ధతులను ప్రస్తావిస్తుంది. తమిళులు వేదాలను ధర్మగ్రంథంగా పరిగణిస్తారు మరియు యాగం లేదా వెల్వి చేయడానికి ఉపయోగిస్తారు. అనేక మంది రాజులు వైదిక త్యాగాలు చేశారు మరియు హిందూమతంలోని వివిధ దేవుళ్లను ప్రార్థించారు. అనేక సంగం గ్రంథాలు బ్రహ్మను విష్ణువు యొక్క నాభి నుండి పుట్టిన 4 ముఖాల దేవుడిగా పేర్కొన్నాయి. అతను అన్ని జీవులకు తండ్రిగా పరిగణించబడ్డాడు. చోళులు కూడా బ్రహ్మను తమ పూర్వ తండ్రిగా మరియు విష్ణువును విశ్వానికి తండ్రిగా పేర్కొన్నారు. శిలప్పతికారంలో బ్రహ్మ 4 ముఖాల దేవుడిగా అనేక ప్రస్తావనలు ఉన్నాయి. ఐకానోగ్రఫీ, సవరించు.
ఎడమవైపు 19వ శతాబ్దపు 4 తలల బ్రహ్మను వృద్ధుడిగా చిత్రించడం. తామర పువ్వు, వ్రాతప్రతులు వేదాలు మరియు గరిటె పట్టుకుని. కుడి, బాదామి గుహ దేవాలయాలలో 6వ శతాబ్దపు బ్రహ్మ వ్రాత సామాగ్రి, గరిటె మరియు మాల పట్టుకుని ఉన్నాడు. బ్రహ్మ సాంప్రదాయకంగా 4 ముఖాలు మరియు 4 చేతులతో చిత్రీకరించబడింది. అతని ప్రతి ముఖం కార్డినల్ దిశను సూచిస్తుంది. అతని చేతుల్లో ఆయుధాలు లేవు, బదులుగా జ్ఞానం మరియు సృష్టి యొక్క చిహ్నాలు. అతను ఒక చేతిలో వేదాల పవిత్ర గ్రంథాలను పట్టుకున్నాడు, రెండవదానిలో అతను కాలాన్ని సూచించే మాలాను పట్టుకున్నాడు, మూడవదానిలో అతను శృవ లేదా శృక్ని పట్టుకున్నాడు, బలి అగ్నిని తినిపించే మార్గాలను సూచించే గరిటె రకాలు, మరియు 4వ చేతిలో కమండలు నీటి పాత్రను కలిగి ఉన్నాడు. అన్ని సృష్టి నుండి వెలువడుతుంది. అతని 4 నోళ్లు 4 వేదాలను రూపొందించడంలో ఘనత పొందాయి. అతను తరచుగా తెల్లటి గడ్డంతో చిత్రీకరించబడ్డాడు, ఇది అతని ఋషి లాంటి అనుభవాన్ని సూచిస్తుంది. అతను కమలంపై కూర్చున్నాడు, తెలుపు లేదా ఎరుపు, గులాబీ దుస్తులు ధరించి. తన వాహనంతో వాహన హంస లేదా గూస్ సమీపంలో ఉంటాడు. మనసారా శిల్పశాస్త్ర 51వ అధ్యాయం, మూర్తి మరియు దేవాలయాల తయారీకి సంస్కృతంలో పురాతన డిజైన్ మాన్యువల్, బ్రహ్మ విగ్రహం బంగారు రంగులో ఉండాలని పేర్కొంది. విగ్రహానికి 4 ముఖాలు మరియు 4 చేతులు, జటాముకుటమండిత సన్యాసి యొక్క మాట్టెడ్ హెయిర్ మరియు కిరీటం ధరించాలని వచనం సిఫార్సు చేస్తుంది. అతని 2 చేతులు శరణాగతి మరియు బహుమతిని ఇచ్చే ముద్రలో ఉండాలి, అయితే అతనికి కుండిక నీటి కుండ, అక్షమాల జపమాల మరియు ఒక చిన్న మరియు పెద్ద సృక్స్రువ యజ్ఞ కార్యక్రమాలలో ఉపయోగించే గరిటెలుతో చూపబడాలి. వచనం మూర్తి యొక్క వివిధ నిష్పత్తులను వివరిస్తుంది, ఆభరణాలను వివరిస్తుంది మరియు విగ్రహం చీర బెరడు స్ట్రిప్ను దిగువ వస్త్రంగా ధరించి, ఒంటరిగా లేదా సరస్వతి దేవితో కలిసి ఉండాలని సూచించింది. బ్రహ్మ యజ్ఞం మరియు జ్ఞానం యొక్క వైదిక సంస్కృతితో ఎక్కువగా సంబంధం కలిగి ఉన్నాడు. కొన్ని వైదిక యజ్ఞంలో, బ్రహ్మను ప్రజాపతి రూపంలో నివసించడానికి మరియు పర్యవేక్షించడానికి కర్మలో పిలుస్తారు. బ్రహ్మ భార్య సరస్వతీదేవి. ఆమె అతని శక్తి యొక్క స్వరూపం, సృష్టి యొక్క సాధనం మరియు అతని చర్యలను నడిపించే శక్తిగా పరిగణించబడుతుంది. బ్రహ్మ యుగాలు సవరించు. బ్రహ్మ సృష్టికర్త అని నమ్ముతున్నప్పటికీ, గ్రంథాల ప్రకారం మృత్యువుగా పరిగణించబడుతుంది. బ్రహ్మయుగం హిందూ విశ్వోద్భవ శాస్త్రం ప్రకారం విస్తారమైన యుగాలు విస్తరించి ఉన్నాయి. ఒక కల్పం బ్రహ్మ యొక్క ఒక రోజు, మరియు బ్రహ్మ యొక్క ఒక రోజు 4 యుగాలు లేదా యుగాల 1000 చక్రాలను కలిగి ఉంటుంది. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం మరియు కలియుగం. ఈ 4 యుగాలు 1000 సార్లు తిరుగుతూ బ్రహ్మ యొక్క ఒక పగటిని కలిగి ఉంటాయి మరియు అదే సంఖ్యలో ఒక రాత్రిని కలిగి ఉంటాయి. బ్రహ్మ అలా 100 సంవత్సరాలు జీవించి మరణిస్తాడు. ఈ 100 సంవత్సరాలు మొత్తం 311 ట్రిలియన్ 40 బిలియన్ 3,11,04,000 కోట్లు భూమి సంవత్సరాలు. బ్రహ్మ యొక్క జీవితకాలం 311.04 ట్రిలియన్ సౌర సంవత్సరాలు, మరియు ప్రస్తుత బ్రహ్మ జీవితంలోని 51వ సంవత్సరంలో మనం 28వ కలియుగంలో ఉన్నాము. రాజస్థాన్లోని పుష్కర్లో బ్రహ్మ దేవాలయం. భారతదేశంలో చాలా తక్కువ దేవాలయాలు ప్రధానంగా బ్రహ్మ మరియు అతని ఆరాధనకు అంకితం చేయబడ్డాయి. బ్రహ్మకు అత్యంత ప్రముఖమైన హిందూ దేవాలయం బ్రహ్మ దేవాలయం, పుష్కర్. ఇతరులలో ఇవి ఉన్నాయి: శ్రీ కేతేశ్వర్ బ్రహ్మధామ్ తీర్థం, అసోత్రా, బార్మర్, రాజస్థాన్. ఆది బ్రహ్మ దేవాలయం, కోకాన్, కులు, హిమాచల్ ప్రదేశ్. బ్రహ్మ కర్మాలి ఆలయం, నాగర్గావ్, వాల్పోయి, గోవా. బ్రహ్మాజీ ఆలయం, చించ్, బన్స్వారా, రాజస్థాన్. బ్రహ్మ దేవాలయం, కేద్బ్రహ్మ, సబర్కాంత, గుజరాత్. బ్రహ్మకుటి దేవాలయం, బితూర్, కాన్పూర్, ఉత్తరప్రదేశ్. కుంభకోణం బ్రహ్మ దేవాలయం, తంజావూరు, తమిళనాడు. రాజస్థాన్లోని బన్స్వారాలోని చించ్లో 12వ శతాబ్దపు బ్రహ్మ విగ్రహం. త్రిమూర్తికి అంకితం చేయబడిన ఆలయ సముదాయాలలో కూడా బ్రహ్మను పూజిస్తారు. వాటిలో కొన్ని: తనుమలయన్ ఆలయం, శ్రీ పురుషోత్తమన్ ఆలయం, పున్మేరి శివాలయం, త్రిపయ త్రిమూర్తి ఆలయం, మిత్రానంతపురం త్రిమూర్తి ఆలయం, కొడుముడి మగుడేశ్వర ఆలయం, బ్రహ్మపురీశ్వర ఆలయం. తమిళనాడులో కండియూర్ మహాదేవ ఆలయంలో బ్రహ్మదేవుడికి అతని భార్య సరస్వతీ దేవితో పాటు అరుదైన భంగిమలో కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి సమీపంలోని శ్రీకాళహస్తి ఆలయ పట్టణంలో బ్రహ్మకు అంకితం చేయబడిన ఆలయం ఉంది.
ఆంధ్రప్రదేశ్లోని చేబ్రోలులో చతుర్ముఖ బ్రహ్మ ఆలయం మరియు కర్ణాటకలోని బెంగళూరులో చతుర్ముఖ 4 ముఖాలు బ్రహ్మ దేవాలయం 7 అడుగుల ఎత్తులో ఉన్నాయి. తీరప్రాంత రాష్ట్రమైన గోవాలో 5వ శతాబ్దానికి చెందిన ఒక పుణ్యక్షేత్రం, రాష్ట్రంలోని ఈశాన్య ప్రాంతంలోని సత్తారి తాలూకాలోని చిన్న మరియు మారుమూల గ్రామమైన కారంబోలింలో కనుగొనబడింది. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా నుండి 52 మీ దూరంలో ఉన్న మంగళవేద వద్ద మరియు ముంబై సమీపంలోని సోపారాలో బ్రహ్మ యొక్క ప్రసిద్ధ చిహ్నం ఉంది. ఖోఖాన్, అన్నంపుత్తూరు మరియు హోసూర్లలో దేవాలయాలు ఉన్నాయి. ఆగ్నేయ మరియు తూర్పు ఆసియా. సవరించు. ఎడమ 4 ముఖాల బ్రహ్మ విగ్రహం, ఎరావాన్ పుణ్యక్షేత్రం, థాయిలాండ్ సెంటర్. తప్పిపోయిన పుస్తకం మరియు నీటి కుండతో 12వ శతాబ్దపు బ్రహ్మ. కుడివైపు ఇండోనేషియాలోని ప్రంబనన్ జావాలో 9వ శతాబ్దపు బ్రహ్మశిల్పం. కంబోడియాలోని అంకోర్ వాట్లో బ్రహ్మ మందిరం చూడవచ్చు. సెంట్రల్ జావా ఇండోనేషియాలోని యోగ్యకర్తలోని 9వ శతాబ్దపు ప్రంబనన్ దేవాలయాల సముదాయంలోని 3 అతిపెద్ద దేవాలయాలలో ఒకటి బ్రహ్మకు, మిగిలిన 2 శివునికి, మూడింటిలో పెద్దది మరియు విష్ణువుకు అంకితం చేయబడింది. బ్రహ్మకు అంకితం చేయబడిన ఆలయం శివాలయానికి దక్షిణం వైపున ఉంది. థాయిలాండ్లోని బ్యాంకాక్లోని ఎరావాన్ పుణ్యక్షేత్రంలో బ్రహ్మ విగ్రహం ఉంది మరియు ఇది ఆధునిక కాలంలో గౌరవించబడుతోంది. థాయిలాండ్ ప్రభుత్వ భవనం యొక్క బంగారు గోపురంలో ఫ్రోమ్ బ్రహ్మ యొక్క థాయ్ ప్రాతినిధ్యం విగ్రహం ఉంది. థాయిలాండ్లోని ఫేట్చబురి నగరంలోని వాట్యాయి సువర్ణారం వద్ద 18వ శతాబ్దపు తొలి చిత్రలేఖనం బ్రహ్మను వర్ణిస్తుంది. బర్మా దేశం పేరు బ్రహ్మ నుండి ఉద్భవించి ఉండవచ్చు. మధ్యయుగ గ్రంథాలలో దీనిని బ్రహ్మదేశంగా సూచిస్తారు. బౌద్ధమతంలోని బ్రహ్మను చైనీస్లో సిమియాన్షెన్ సిమియాంగ్సేన్, 4 ముఖాల దేవుడు, సిమియాన్ఫో సిమియాంగ్, 4 ముఖాల బుద్ధుడు లేదా ఫాంటియన్ అంత్యంగ్, తషాంగ్ స్పా బోంటెన్, ఇంటెన్ అని పిలుస్తారు. అంత్యంగ్ జపనీస్లో మరియు కొరియన్లో బీంచెయోన్ బేయోంకెయోన్, అంత్యంగ్. చైనీస్ బౌద్ధమతంలో అతను 20 మంది దేవతలలో ఒకరిగా పరిగణించబడ్డాడు. ఏర్సి ఉత్యంగ్ అర్షి జూషన్ లేదా 24 దేవతలు ఏర్సిసి ఉత్యంగ్ అర్షిసి జూషస్ రక్షిత సమూహం, జూషన్. ఇండోనేషియాలోని హిందువులు ఇప్పటికీ బ్రహ్మ ఇండోనేషియా మరియు జావానీస్, బటరా బ్రహ్మ లేదా సంగ్యాంగ్ బ్రహ్మ పట్ల అధిక గౌరవాన్ని కలిగి ఉన్నారు. ప్రంబనంలో బ్రహ్మకు ప్రత్యేక ఆలయం ఉంది, విష్ణువు ప్రక్కనే ఉంది మరియు బాలిలో బ్రహ్మకు అంకితం చేయబడిన అంధకాస ఆలయం ఉంది. గతంలో విష్ణువు మరియు శివుడు వలె ప్రసిద్ధి చెందనప్పటికీ, బ్రహ్మ అనే పేరు చాలా సందర్భాలలో కనిపించింది. కెన్ అరోక్ గురించి తూర్పు జావాలో అభివృద్ధి చేసిన పురాణంలో, ఉదాహరణకు, బ్రహ్మ కెన్ అరోక్ యొక్క జీవసంబంధమైన తండ్రి అని నమ్ముతారు. కెన్ అరోక్ తల్లి కెన్ ఎండోక్ అందానికి బ్రహ్మ ముగ్ధుడై ఆమెను ప్రేమికుడిని చేశాడని చెబుతారు. ఈ సంబంధం నుండి కెన్ అరోక్ జన్మించాడు. బ్రహ్మ అనే పేరు టెంగర్ పర్వతాల శ్రేణిలోని పర్వతం పేరుగా కూడా ఉపయోగించబడుతుంది. అవి మౌంట్ బ్రోమో. బ్రోమో పర్వతం బ్రహ్మ అనే పదం నుండి ఉద్భవించిందని నమ్ముతారు మరియు ఒకప్పుడు బ్రహ్మలోకం బ్రహ్మ నివసించే విశ్వం బ్రోమో పర్వతానికి అనుసంధానించబడిందని విశ్వసించే ఒక శాఖ ఉంది. వాయాంగ్ షాడో పప్పెట్ ప్లే యొక్క జావానీస్ వెర్షన్లో, బ్రహ్మ తన ప్రారంభ పాత్ర నుండి చాలా భిన్నమైన పాత్రను కలిగి ఉన్నాడు. హిందూ సమాజం జావా నుండి కనుమరుగవడం ప్రారంభించినప్పుడు మరియు వాలిసోంగో యొక్క వాయాంగ్ కులిత్ యుగం ఉద్భవించడం ప్రారంభించినప్పుడు, నీడ తోలుబొమ్మ ప్రమాణంలో సృష్టికర్తగా బ్రహ్మ పాత్రను సాంగ్ హయాంగ్ వెనాంగ్ అనే వ్యక్తికి ఇవ్వబడింది. బ్రహ్మ స్వయంగా బ్రహ్మ అగ్నిగా పేరు మార్చబడింది, అక్కడ అతను పాలించే దేవుడు. బ్రహ్మ బత్తర గురువు శివుడు మూర్తి కుమారుడు. జావానీస్ వయాంగ్లోని బ్రహ్మ యొక్క మూర్తి అగ్ని మూర్తితో కలిసిపోయింది మరియు మిళితం చేయబడింది.